అంచనా కలిసి వచ్చి మళ్ళీ ఇడవన్నాడు కుర్చీ మీద 11 అవుతుంది. వాళ్ళని ఊస్తే ఏమనిపించదా? సిగ్గుమా అనిపిస్తుంది కోతన్నా. ఓ అమ్మ కొంచెం చక్కెర ఉంటే పెట్టవా? అయ్యో అమ్మ ఎందుకు ఎడుతున్నావు? నిన్నే అమ్మ ఎందుకు ఎడుతున్నావు? ఓ అమ్మ నిన్నే ఎందుకు ఎడుతున్నావు? పిల్లగా నా కొడుకు నా మాట ఇంట్లో నేను ఎడుతున్నా. నీ కొడుకు నువ్వేనన్నావు నాకు చక్కెర పెట్టు. అవునా? నాకు బడికి టైం అవుతుంది, దుకాణంలోకి వచ్చేవరకు లేట్ అవుతుంది, కొద్దిగా ఉంటే పెట్టమ్మా. మరి కొద్దిగా అంత ఉందేమో చూస్తావు, కొద్దిగా ఉన్నట్టుండే. అన్నున్నాడుగా. అన్న కొద్దిగా చక్కెర ఉంటే పెట్టవా? అరే అదే ముచ్చట నన్ను ఫస్ట్ అడిగితే నేను 100% పెట్టేటోళ్ళ. పోయి మా అమ్మని అడిగిన కదా, సారీరా నేను పెట్టా ఉన్నగానే పెట్టయ్యా. ప్లీజ్ అన్న కొంచెం ఉంటే పెట్టన్నా. నేను ఇంట్లోకి పోయి ఉన్నదా చూస్తారు మళ్ళీ నువ్వు అన్నాడు చక్కెర గురించి పిల్లగా. నీకు ఉండగా నీకు అస్సలు సచ్చినా పెట్టపో. వేజర్మలు ఏ పని చేసుకున్నాము. ఇంటి పక్క పంట మంచి దొరికిరు తల్లి కొడుకులు. శత్రువులు లెక్క ఉట్టేటోళ్ళు తల్లి కొడుకులు లెక్క ఉట్టి మా పానాలు తీస్తురు పక్క పంట ఇంట్లో. ఇరికడి చక్కెర అడిగితే సాగొట్టి వరకు దుకాణంలోకి పోయినా తెచ్చుకుందాం ఉట్టిగా టైం బొక్క. ఛాయ్ చేయాలి ఎంత మంచిగా ఉందో. జైత కాడ 20 రూపాయలు పెట్టుకున్నా వేసుకుని ఛాయ్ దొరకదు, అంత రుచి ఉంది. కొందరు జైచ్చల్ వారికి అనుకుంటారు. తెలంగాణ మొత్తం తిరిగిన కానీ ఇటువంటి ఛాయ్ దొరకదు. అబ్బా అమృతం లెక్కుంది. కొందరు ఛాయ్ సిమ్లు కూడా రుచి కూడా. కొంతమంది తెలంగాణ మొత్తం తిరిగా ఇటువంటి ఛాయ్ దొరకదట. ఓ మొత్తం తిరిగా దొరకదు అంటు. ఒకసారి ముఖం అద్దాలు చూసుకోపా, నీ ముఖం ఎట్లుందో. సీమలన్నా పాకుండా దేక్కుండా వచ్చే వరకు లేట్ అవుతుంది. కొంతమంది సాయన అయితే మీ నుంచి వచ్చి చేయగలు కూడా ఆలయాల అదో సాయన నవ్వచ్చు పడవుతుంది. అబ్బా మైండ్ ఇప్పుడు ఫ్రెష్ అయింది. కొంతమందికి చక్కెర ఉండదు, చాపత్త చక్కెర ఉండదు. ఓ జురే జూరుతుండ, అంత జూరితే అంత జైలు అన్నట్టు అనిపిస్తుంది. నీ సౌండ్ కూడా నాకు గట్టిన వస్తుంది, మూసుకొని ఉండలేనా? అమ్మా ఉన్నారా లోపల? అమ్మా ఓ తలుపు కొడుతురు చూడుకోరు. ఎవరు వచ్చారు? బాగా మజ్జు లెక్క వండవు. పొద్దున్న కూడా నిద్రేనా? మజ్జు నాకు కాదు పిలిచింది అమ్మ. తలుపు అన్నాడు. కొడక తలుపు అంటే నేను తీయపోదునా? తీసుకోపో తలుపు. తెలివి లేదు అక్క, తెలివి బాగా చూపిస్తున్నావు. ఎంతసేపు అమ్మా? ఇంకా అవతల చాలా తిరిగేది ఉంది. చెప్పురు ఏం కావాలి మీకు? అమ్మ మీరు కరెంట్ బిల్లు కట్టక 2-3 నెలలు అవుతుంది. డబ్బులు కడతారా? వైర్ కట్ చేయమంటారా? ఓహో మీరు కరెంట్ బిల్లు వాళ్ళా? మరి ఎంత వచ్చింది బిల్లు? అమ్మ మీరు బిల్లు కట్టేదాకా 2 మీటర్లు పెడతారా? నేను చూస్తాను, ఇటొకటి పెట్టిర్రు అటొకటి పెట్టిర్రు. అమ్మ నేను మెల్ల చెప్తున్నా కానీ మా సార్ వచ్చిండు అనుకో, ఇప్పుడే వైర్ కట్ చేసి మీటర్ తీసుకొని పోతాడు. జాగ్రత్తగా ఇప్పుడు పైసలు కడతారా? ఏం చెప్తారు? ఉండద్దా? ఎందుకు ఉండద్దు? ఉండద్దు అంతేనా? అంతే సార్. ఇదంతా తెలియాలంటే మీకు చిన్న స్టోరీ చెప్తారు రాజు సార్. నాకు వచ్చే టైం లేదన్నా, మాకు ఇంకా తిరిగేది ఉంది బయట. ప్లీజ్ సార్ ఒక్క 2 నిమిషాలు కూర్చోండి. ఒక నిమిషం కూర్చోండి సార్.
అవు సారు కొడుకు గాడిది వరిగినా కూడా తెలియదా తిడుతుంది కొడుతుంది ఇంకా ఇంటి పక్క పూట లక్షణం వాళ్ళకి మట్టి చెప్తుంది ఎట్లా సార్ నేను చెప్పు ఇవ్వమని ఇంకా సంపద సంతోషించు. సార్ సూతురా అవి ఎప్పుడు గిట్టే ఇంకా అత్తమ్మ కూడా నాకు తీసింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అన్న? మీరు 2 మీటర్లు ఎందుకు కట్టుకోరు? మేము అడిగినాం నేను మా స్టోరీ ఇనవని. ఇంటే నచ్చినప్పుడు మొత్తం మా స్టోరీ ఇనే నువ్వు బయటకెళ్ళు. ఇంట్లో ఉండేదే ఇద్దరు, మళ్ళా తల్లి కొడుకు అంటారు. ఎందుకు ఇది? అదే సార్ నేను చెప్పేది. నేను లోపలికి ఎందుకు తీసుకురా సార్? ఇదంతా తినాలి నువ్వు స్టోరీ అంతా. స్టోరీ అంటే ఇంత ఎన్నిక మొత్తం అర్థం అవుతుంది. గిసోటి తల్లి ఉన్నాక 2 మీటర్లు కాదు 10 మీటర్లు కూడా పెడతారు. ఇలా అతన్ని నైట్స్ పెట్టట్లేరు. ఎట్లా చేసా స్టోరీ మొత్తం విని ఇక్కడికి వెళ్ళి చంపుకోవాలి సార్. తప్పని అందరూ చేస్తారు సార్. ఏదో మిస్టేక్ అవుతుంది, దాన్ని కూడా తప్పు పడతారా మీరు? ఇవ్వమన్నా మా మరదలు వచ్చింది సార్, దాన్ని పెళ్లి చేసుకున్నా. అలా మూడు ఏం చేస్తుంది తెలుసానా? వీరికి ఇజ్జతమానం ఉందా, ఆడ తిరుగుతాడు ఇటు తిరుగుతా అని ఇట్లా ఇట్లా కొట్టింది సార్. గట్టిగా అండి నాకు సార్ సేమ్ అట్లే ఎక్స్ప్రెషన్ ఘోరం కొట్టింది సార్. అందరం కూడా ఇచ్చేది మా మరదలు కూడా నేను పెళ్లి చేసుకున్నాను ఈ అమ్మాయి మంచి కుట్లేదా ఎంత బాగా సార్. ఇట్లా కొట్టుడు ఇట్లా కొట్టుడు సార్. ఇంత 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 దాకా చెప్తున్నా మీకు ఏంటంత సార్? చూడు ఎంత చెప్తున్నావు సార్. రూపాయి పని కూడా చేయడు. నా బీళ్ళ పింఛన్ పట్టి నేను బతుకుతున్నా. ఏం పని కూడా నా అన్న బిడ్డను చేసుకున్నాను ఎంబడ పడుతున్నా. నీ అన్న బిడ్డను మాట్లాడి పెళ్లి చేయాలి. నా అన్న బిడ్డను ఎట్లా చేయనెత్తా నేను మునిగాక నా అన్న బిడ్డను మూస్తాను నేను. రూపాయి పని చేయడు. రూపాయి కైకిలు కూడా ఎక్కడ తెలియదు సార్. ఇంక ఇంటికి పిల్లలు ఇచ్చేసాడు నా అన్న బిడ్డని. నా అమ్మగారు నన్ను ఇచ్చడం ఎక్కువ, ఇంకా నా అన్న బిడ్డను కూడా ఇచ్చేసా. ఇయ్యనే సార్. చెప్పుడు సార్. సార్ మొన్నగిస్తే అలా నచ్చిన గిట్ట మాట్లాడి అట్లయితే వాళ్ళ బిడ్డని ఇస్తుందా? సంతాన బిడ్డనే ఎట్లా చెప్పాలి? నా కొడుకు మంచోడు అది ఇది అని చెప్పాలి కదా. కొత్త ఎక్కించుకుంటే ఎప్పుడు నా కొడుకు ఇస్తా నీ బిడ్డను, అరే మంచిగా అది అది ఇచ్చేదని మంచిగా అది ఇచ్చే అని చెప్తుంది అని కొడుకు ఇచ్చే అదే అని చెప్తుందా నాకు మరి? పోతే పోతే కదా పని కదా అన్న అంటే ఏమంటది? నేను ఎట్లా అనుకోవాలి చెప్పు సార్. 2 మీటర్లు పెట్టుకోకపోతే చెప్పుకుంటుంది చెప్పు సార్. ఇంకా అలా ముంగట ఇట్లా 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 అన్నాడు సార్. నాకు ఎంత గోమంతా చెప్పు. ఏంది వెనకొచ్చినడికి నేను మీరు ఎందుకు పెట్టుకుంటారు కొడుతారు? సేమ్ కట్టాను నేను కూడా వాళ్ళ మా అన్నతోని. ఉండు అంటారా పొమ్మంటారా? బిల్లు కడతారా? ఏం చెప్తారు మీరు? మళ్ళీ గిట్లా సార్. ఆయన కానీ లేదు సార్. నీ ఏజ్ నా కొడుకు ఏజ్ దగ్గర ఉంది. మా అంటే 6 నెలలు అడవ తేడా. ఏం పని చేయండి మా అన్న బిడ్డ నీ చెట్లు లగ్గం చేయాలి నేను. రూపాయి పని చేయడు. ఆపుర్రా మీరు ఆపుర్రా. మీరు 1 కాదు 2 కాదు 4 మీటర్లు పెట్టుకోరు. నన్ను ఇడిచిపెట్టుర్రు ఇక్కడ నుంచి. మీకు దండం పెడితే ఆపుర్రా. మీ కరెంట్ బిల్లు కట్టుకోమన్నా కట్టుకుంటా. అవసరం అయితే నేను రిజైన్ చేసి పోతా, కానీ మీ ఇంటికి మళ్ళా రాను. నాకు ఈ బాధ రాదు ఒక్కసారి లేదేం లేదు. ఇక సాగుమాటి అత్త కానీ ఎక్కడికన్నా పోయి మీ మాట వినేది లేదు, ఏం లేదు, పోతున్నాయి. మస్తు ఉంది, సూపర్ ఉంది. మ్యాగీ ఏమన్నా ఉన్నదా? ఇసోంటి తినే వారికి జీవితంలో ఎన్నడూ తినలే. ఇంకో 2-3 ప్యాకెట్లు ఉన్నాయి. అవి ఎప్పుడో గోరించుకొని తింటే తెల్లారి వరకు. మస్తుంది. అబ్బా ఎంత మంచిగా ఉన్నాయి. ఇంకా 4-5 ప్యాకెట్లు తెచ్చుకుంటే అయిపో. అబ్బా ఈ మ్యాగీ తిని బోరు పడుతుంది. ఇంకోసంటి ప్యాకెట్లు తెచ్చుకొని తింటే మంచిగా ఉండు. ఇప్పుడు దుకాణంలో తిండి అవుతుంది. మ్యాగీ తెచ్చుకొని తినాలి ఒకసారి. నా చేతు కన్నా పట్టుకురావండి, లేకపోతే నడిచేస్తుంది. 2 రోజులని పెడతాం ఇట్లా.
చింత గిసువంటిది నా ఎర్రల వల్ల తింటారా ఇది ఇంకా మస్తు ఉంటుంది ఆలుగడ్డది. అయ్యో బిస్కెట్లు, బాదం పలుకులాట, పిస్తానాట ఏమేమి వేసారు. అబ్బా వాసన అయితే కిరాక్ వస్తుంది. ఎర్రల తింటారా? ఎంత తీయవున్నా ఇవి ఇప్పుడు సరిపోతాయి. ఇక ఇంట్లో పెట్టుకుందాం అయితే ఒకసారి మేత మంచిగా ఉండదు. కొద్దిగా ఊరించుకుంటూ తినాలి. మంది కూడా అంత కొంతమంది ఉన్నారు ఎప్పుడు మంది దానినే పడతారు. నేను కూడా అప్పటికి తింటా, ఇప్పుడు తిన. ఇక నేను కడుపు బిస్కెట్ మంచిగా ఉన్నాయి, కమ్మగా వాసన వస్తుంది. రాకముందు తింటా. మస్తున్నాయి. అబ్బా ఆకలైనట్టుంది. ఇక పోయి కురుకురు వెళ్దాం. అప్పటి తింత నూడిల్స్ ఉండే, నేను కూడా తింటా. మొత్తం తిన్నారు. ఎవరు తిన్నారు నూడిల్స్ అంట? ఎవరు తిన్నారు? ఇది నువ్వే తిన్నావారా? నువ్వే తిన్నావా? మొత్తం నాది అడుపు అంత నువ్వే తిన్నావు. అప్పటికి దాన్ని తిన్నా నేను నూడిల్స్. నేను తిన్నా, పిల్లి తిన్నా, శివాలు తిన్నారు. మరి పిల్లి ఏడొచ్చింది? నేను ఈయనముంటి. నువ్వే పెద్ద పిల్లివి, నువ్వే తిన్నావు మొత్తం. మరి ఎవరు తిన్నారు? అదే పిల్లి వచ్చి తిన్నావు కానీ నువ్వైతే ఇదే తిన్నావు మొత్తం. నువ్వే ఇంట్లో దొంగలు ఉన్నారు. నా బయట కాశారు మొత్తం వేసిన పెట్టినావు. నువ్వే తిన్నా నా నూడిల్స్ అంత గింత తిన్నా. ఎప్పుడు నేను నువ్వే తిని మళ్ళీ నువ్వే తిన్నా నా నూడిల్స్. ఏంటన్నా ఈ రోజు ఎప్పుడు పక్కింట్లో గింతగానో పెట్టుకుంటారా? మీరు ఎప్పుడు గింతనా మారరు? ఇక అప్పుడు పిరికెట్ చక్కెర పెట్టమంటే గంతగానం చేసిరు, ఇప్పుడేమో ఇట్లనా? ఉన్నదే మాట్లాడినా నేనేమన్నా? మీకు ఎప్పుడు గిట్టే కావాలి, ఎప్పుడు కావాలి. దేవుడు మొక్కుకుంటున్నా.